అండమాన్ నికోబార్ ఐలాండ్స్ భారతదేశానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రదేశంలో ఉన్నాయి. చైనాకి మనకి మధ్యలో సముద్రం అడ్డం ఉంది. సముద్రానికి ఆనుకుని ఉన్నాయి అండమాన్ ఐలాండ్స్. అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశం. దాన్ని మనం నేవీకి కానీ ఆర్మీకి కానీ పెట్టుకుంటే చైనా థ్రెట్స్కి సరైనటువంటి స్ట్రోక్ ఇవ్వగలిగాయి. ఇది ఏనాడో నిపుణులు చెప్పారు. కానీ చైనా ప్రేమికులైనటువంటి, అంటే చైనా ఎవరిది? కమ్యూనిస్టులు. చైనాలో ఉన్న అడవులు, చైనాలో ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా అక్కడ వాళ్ళ చెప్పు చేతలో ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోగలుగుతారు. అదే చైనాని ప్రేమించే భారతదేశంలో పుట్టిన కమ్యూనిస్టులు మాత్రం ఆ చైనా కోసం చస్తారు, మన దేశాన్ని నాశనం చేస్తుంటారు. మన దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో మన సైన్యాన్ని ఎప్పుడు పెంట చేస్తూనే ఉంటారు, ఏదో గొడవలు క్రియేట్ చేస్తూనే ఉంటారు గిరిజన హక్కులు అన్నటువంటి పేరుతో. అదే సందర్భంలో మన కాశ్మీర్లో ఉన్నటువంటి అడవులు అలాంటి అల్లకల్లోలాలతో నాశనం చేసుకొచ్చారు. ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో నేవీ స్థావరం పెట్టడంతో పాటుగా అక్కడ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అతిపెద్ద ప్రణాళికలు వేశారు. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు రంగంలోకి దిగాడు చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి, ఫ్లోర్ లీడర్ అయినటువంటి, ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ. ఓ పక్కన బెంగాల్ ఎన్నికలు అయ్యే టైంకి అక్కడికి వెళ్ళి కూర్చుని మళ్ళీ దేశ ద్రోహానికి దిగుతున్నాడు అనమాట. ఈ దేశంలో అతిపెద్ద ద్రోహం ఎవరైనా చేశారు అంటే కాంగ్రెస్ పార్టీనే. సరిహద్దుల్ని ఎప్పుడు వివాదంగా ఉంచడమే, సరిహద్దుల్ని ఎప్పుడు డెవలప్ కాకుండా చూడటమే. దానికి ఎవరి కోసం ఆ పని చేస్తుందంటే కమ్యూనిస్టుల కోసం ఆ పని చేస్తుంది. కమ్యూనిస్టులకి ఎందుకు అది అవసరం అంటే చైనా వాడు హ్యాపీగా ఉండాలి, భవిష్యత్తులో ఎప్పుడు భారతదేశం ప్రశాంతంగా ఉండకూడదు, చైనా వాడు ప్రశాంతంగా ఉండాలి. అలాంటి విచిత్రమైన జబ్బు ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి రావడం. ఒకప్పుడు వీళ్ళ తాత ముత్తాతలు మాత్రం కమ్యూనిస్టులతో పోరాడి కాస్తకొస్తే దాన్ని చేసే ప్రయత్నం చేశారు. ఈయన తీసుకొచ్చి వీళ్ళ వల్ల కాలేదు, చేస్తున్న బీజేపీ గవర్నమెంట్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇదే ఈ దేశానికి పట్టిన అతి పెద్దదైనటువంటి శాపం.